అవును. మీరు చూసిన థంబ్‌నెయిల్ నిజమే. గూగుల్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది. కానీ ఎలా? అసలు దీని ప్రాసెస్ ఏంటి? ఎలా చేయాలి? అసలు ఏ వెబ్‌సైట్ నేమ్ ఏమిటి అని మీకొక డౌట్ ఉంటుంది. నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను చెప్పిన ప్రాసెస్ ఖచ్చితంగా చేసుకుంటే ఇంటర్వ్యూ కాల్ అన్నా వస్తుంది. లేకపోతే మెయిల్ అన్నా వస్తుంది. అంటే షెడ్యూల్ అన్నా అవుతుంది ఇంటర్వ్యూ మాత్రం. కానీ 100% అవుతుంది. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. మీరు ఆల్రెడీ చూసారు ప్రీవియస్ వీడియోలో మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి, అంతా వెబ్‌సైట్ గురించి, కెరియర్ వెబ్ పేజ్ గురించి మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీరంతా కూడా చూశారు. చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఎవరైతే చేసుకోలేదో ప్రీవియస్ వీడియో చూసి చేసుకోండి. ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ అన్నా వస్తుంది. లేకపోతే షెడ్యూల్ అన్నా అవుతుంది. నాకీ మెయిల్స్ అయితే వస్తున్నాయి. అంటే మామూలుగా జాబ్ నోటిఫికేషన్ పడినట్లయితే వస్తున్నాయి. కానీ మామూలుగా ఇంటర్వ్యూ కాల్ అయితే రాలేదు. అంటే మేబీ వెయిట్ చేస్తున్నాను నేను గూడా మీలాగే. నాది గూడా ఒక డ్రీమ్ కంపెనీ అది మైక్రోసాఫ్ట్. ఇంక దాంతో పాటు గూగుల్ కంపెనీ గూడా నాదొక డ్రీమ్ జాబు. ఇంకా దాని గురించి గూడా సెర్చ్ చేస్తే ఒక కెరియర్ వెబ్ పేజ్ ఉంది. ఇంకా దాన్ని నేనైతే యెస్టర్‌డేనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. కొన్ని ఆల్రెడీ అప్లై గూడా చేశాను. ఇంక నాతో పాటు నా సబ్‌స్క్రైబర్స్ అంతా గూడా నాలాగే నా వీడియో చాలా మంది చూస్తారు. ఇప్పుడు చాలా మంది జాబ్ సీకర్స్ ఉన్నారు. చాలా మంది అప్లై చేస్తారని ఒక ఉద్దేశంతో ఇంకొకటి చాలా మందికి గూగుల్ కంపెనీలో జాబ్ చేయాలి. నాదొక పెద్ద కల, డ్రీమ్ కంపెనీ గూగుల్. గూగుల్ కంపెనీ తర్వాతే నాకు ఏదైనా కంపెనీ అని ఇలా చాలా మంది ఉంటారు గదా! వాళ్ళ కోసమే నేను గూడా అంటే నాలాగే నానొక్కటే అని గూగుల్ కంపెనీ కాదు. చాలా మంది నాలాగే ఉంటారు. ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద ఆశలుంటాయి. కొంతమందికి యూపీఎస్‌సి, కొంతమంది ఐఏఎస్, ఇంకొంతమంది పోలీస్, కొంతమంది ఎస్ఐ ఇలా చాలా ఉంటాయి గదా! సో, అందువల్లనే నేనింకా గూగుల్ కంపెనీ గూడా చాలా మంది వెయిట్ చేస్తుంటారు. నా సబ్‌స్క్రైబర్ చూసే వాళ్ళంతా గూడా చూసి, ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళు నా సబ్‌స్క్రైబర్స్‌లో చాలా మంది గూగుల్ కంపెనీ గురించి వెయిట్ చేస్తున్నారేమో అని నేనింక అలా ఆలోచించి, ఇంకా నేనైతే రీసెంట్‌గానే యెస్టర్‌డేనే రిజిస్ట్రేషన్ చేసుకొని కొన్ని ఆల్రెడీ అప్లై చేశాను. ఇంకా నా సబ్‌స్క్రైబర్స్ అంతా చూస్తారని నేనింకా వాళ్ళందరూ గూడా స్క్రీన్ రికార్డ్ వీడియో నా మొబైల్‌లో తీసి ఇంకా మీకి ముందుగా చూపిస్తాను. అది ప్రాసెస్ ఎలా అనేది. చేసిన వెంటనే అంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది. అంటే ఎలా అంటే కాల్ రాకపోయినా మెయిల్ అయితే వస్తుంది. ఇంకొకటి మెయిల్ అంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ వస్తుంది. ఇంకొకటి సేమ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! డెలైట్ కంపెనీ గురించి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీక్లీ జాబ్స్ పడిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఈ జాబ్స్ ఈరోజు పడ్డాయి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వెళ్లి సెర్చ్ చేయండి. లాగిన్ అయ్యి ఇక్కడ అప్లై చేయని మీకు ఆల్రెడీ చూపించాను ఒక మెయిల్. సో, సేమ్ అలాగే ఒక మెయిల్ గూడా వస్తుంది. సేమ్ డెలైట్ కంపెనీ లాగే ఈ గూగుల్ కంపెనీ గూడా ఇంకా ఏ మాత్రం వెయిట్ చేయకుండా ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఇక్కడ క్లియర్‌గా చెప్తాను చూసేయండి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్‌సైట్ నేమ్‌ని మీ క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇలా వస్తుంది. గూగుల్ కెరీర్స్ అని కనబడుతుంది గదా! అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని కనబడుతుంది గదా! కింద సెర్చ్ బార్‌లో. అక్కడ సెర్చ్ చేయండి. జాబ్స్ కింద లొకేషన్ ఇవ్వండి. నేనైతే ఇక్కడ జావా డెవలపర్ అని ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ ఐటీ జాబ్స్ కోసం. కింద లొకేషన్ హైదరాబాద్ ఆర్ బెంగుళూరు ఇవ్వండి. నేనైతే హైదరాబాద్ ఇస్తున్నాను. సెర్చ్ చేసి ఇక్కడ కింద వస్తాయి చూడండి. చాలా జాబ్స్ ఇక్కడ లొకేషన్ గూడా కింద ఉంటుంది. క్లియర్‌గా చదివి ఓపెన్ చేయండి. నేనిక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను చూసేయండి. చాలా ఉన్నాయి జావా డెవలపర్‌కి. ఇక్కడ లెర్న్ మోర్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ కింద కనబడుతుంది గదా! మినిమమ్ క్వాలిఫికేషన్ అంతా గూడా ఎవరు ఎలిజిబుల్, డిగ్రీనా, బీటెకా, ఎక్స్‌పీరియన్స్ ఎంత ఉండాలి, ఫ్రెషర్‌కా అన్నీ గూడా క్లియర్‌గా ఇచ్చుంటారు. అబౌట్ ద జాబ్ అంతా గూడా చదివిన తర్వాతనే అప్లై చేయండి. ఇక్కడ నేను అప్లై బటన్ క్లిక్ చేశాను. దాని తర్వాత క్రియేట్ యువర్ ప్రొఫైల్ అని కనపడుతుంది గదా! ఇది మొత్తం గూడా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇంకా మిడిల్ నేమ్, ఇంకా మెయిల్ ఇవన్నీ గూడా అడుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇంకా మీ కంట్రీ కోడ్ ఇండియా అయితే ఇంకా 91 నంబర్ కొట్టి ఇంకా మీ నంబర్ ఇచ్చేసేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఉంటుంది ఇండియాది. ఇంక దాని కింద మీ రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయండి. మినిమమ్ 2 ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడదని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు కదా! ఇలా డీటెయిల్స్ మొత్తం గూడా ఫిల్ చేయండి. మొత్తం చదివిన తర్వాతే క్లియర్ చేయండి. సేమ్ డెలైట్ కంపెనీ లాగా ఇది గూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. కనబడుతుంది గదా! గూగుల్ కెరియర్స్ ప్రొఫైల్స్ అని ఇక్కడ ప్రొఫైల్ అని అప్లై చేసిన వెంటనే వస్తాయి అని. మీ కెరియర్ జాబ్స్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. అలాగే కిందకి స్క్రోల్ చేస్తే సబ్మిట్ ప్రొఫైల్ అండ్ కంటిన్యూ కనబడుతుంది గదా! అది క్లిక్ చేయండి అయిపోతుంది.
ఇక్కడ చూడండి నేను మళ్ళీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని ఇంకా కనబడుతుంది. అక్కడ పైథాన్ డెవలపర్ అని ఇస్తున్నాను. పైథాన్ డెవలపర్‌కి జాబ్స్ ఎలా ఉన్నాయని ఒకసారి సెర్చ్ చేసి ఇస్తున్నాను చూడండి మీకు. లొకేషన్ సేమ్ హైదరాబాద్ మరీ ఇచ్చాను. సెర్చ్ చేసి ఇంకా కింద చాలా జాబ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి సాఫ్ట్‌వేర్ డెవలపర్. లొకేషన్ అంతా కూడా చూసి క్లిక్ చేయండి. నేనైతే ఇది క్లిక్ చేస్తున్నాను చూడండి. సేమ్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అంతా కూడా క్లియర్‌గా ఇచ్చారు చూసేయండి మీరు. చదివిన తర్వాత అప్లై చేయండి. ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ సి+, ఇంకా పైథాన్ ఇవన్నీ కూడా అడిగారు. జావా అన్నీ కూడా అడుగుతున్నారు చూడండి. ఇక్కడ కింద చదవండి. పూర్తిగా చదవండి. పూర్తిగా చదివిన తర్వాతే అప్లై చేయండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంక అన్నీ కూడా చదివిన తర్వాత అప్లై చేయండి. తొందర మాత్రం పడి మాత్రం అప్లై చేయకండి. మీకొచ్చిన స్కిల్స్‌ని బట్టి అప్లై చేయండి. నేను మళ్ళీ ఏఐ క్లౌడ్ ఇంజినీర్ ఒకసారి చూస్తున్నాను ఉన్నాయా లేదని. ఇంకా ఎంఎల్ కూడా చూశాను. ఎంఎల్ మీద ఇంకేం ఇక్కడ కనపడలేదు. ఏఎంఎల్ కూడా చూశాను. అది కూడా కనపడలేదు. ఇంకా ఏఐ కొడితే రాలేదు. ఇంకా ఫినాన్స్ అనలిస్ట్ అని ఒకసారి సెర్చ్ చేశాను. నేను యాక్చువల్‌గా కామర్స్ స్టూడెంట్ కదా! సో, అందువలన ఫినాన్స్ జాబ్స్ ఉన్నాయా లేదని ఒకసారి సెర్చ్ చేశాను. చూస్తున్నాను. ఫినాన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి. యాక్చువల్‌గా ఇది నాది అనదర్ ప్రొఫైల్ అనమాట. మీకోసం క్రియేట్ చేసి మరి చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ వేరే ప్రొఫైల్‌లో ఆల్రెడీ అప్లై చేశాను. ఇంకా చూడండి నాకి చాలా ఉన్నాయి ఇక్కడ జాబ్స్ ఫినాన్స్‌కి. ఇక్కడ మళ్ళీ క్రియేట్ ఏ ప్రొఫైల్ అని అడుగుతుంది. ఇది అనదర్ మెయిల్ అనమాట. సో, అందువల్ల మళ్ళీ అడుగుతుంది. నేను మళ్ళీ ఏఐ క్లౌడ్ ఇంజినీర్ ఉన్నాయేమని అలా సెర్చ్ చేశాను. ఉన్నాయి. క్లౌడ్ ఏఐ ఇంజినీర్. సేమ్ ఇంకా లొకేషన్ సేమ్ మళ్ళీ హైదరాబాద్ ఇచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఏఐ క్లౌడ్, ఏఐ డెవలప్‌మెంట్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. డెవలపర్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సెర్చ్ చేసి మరి అప్లై చేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా అసలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి? అసలు ఎలా అప్లై చేయాలి? సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఇంకా జావా డెవలపర్, ఇంకా పైథాన్ డెవలపర్, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్, ఇంకా ఎంఎల్ ఇలా చాలా రోల్స్‌ని ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసి మరి రెడీగా ఉన్నారు. కానీ ఇంకా జాబ్స్ ఏ కంపెనీకి ఎలా రీచ్ అవ్వాలనేది చాలా మందికి తెలీదు. ఇంకా నేనైతే ఇంకా ప్రాసెస్ మొత్తం కూడా చూపించాను. ఎవరైతే గూగుల్ కంపెనీ గురించి వెయిట్ చేస్తున్నారో ఐటీ జాబ్ అంటే ఐటీ కోర్స్ నేర్చుకొని ఇక్కడికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకొని మరి అప్లై చేయండి. అప్లై చేసిన వెంటనే ఖచ్చితంగా వస్తాయి. ఇంటర్వ్యూకి కాల్ అని వస్తుంది. మెయిల్ అని వస్తుంది. కానీ ఒకరోజు అప్లై చేస్తాను. అసలు వారం తర్వాత ఇంక అసలు పట్టించుకోను. అసలు ఇవి రావని అలా అనుకోకండి. డైలీ చూడండి. సెర్చ్ చేయండి. మీరు చదివిన ఐటీ కోర్స్‌ని అక్కడ సెర్చ్ చేయండి. డైలీ అప్డేట్ చేస్తూ ఉండండి. సెర్చ్ చేసి చూడండి. పడిన వెంటనే నోటిఫికేషన్ మీకు మెయిల్ కూడా వస్తుంది. మెయిల్ రాకపోయినా మీరు డైలీ ఒకసారి లాగిన్ చేసి మరి చూడండి. పడిన వెంటనే అప్లై చేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ ఆల్రెడీ ఉంటుంది. మీ అంటే రిజిస్ట్రేషన్ పర్సన్‌లో ఆల్రెడీ చూపించాను కదా! అప్లై చేసిన వెంటనే మీకు ఆల్రెడీ ఉంటుంది. మీరు లాగిన్ అయిన వెంటనే ఇంకా అంటే మీకు జాబ్స్ పడిన వెంటనే మీరు చూడండి. పడలేకపోతే మరి పట్టించుకోకండి. నెక్స్ట్ రోజు చూడండి. అలా డైలీ చూస్తూనే ఉండండి. వచ్చిన వెంటనే మీరు అప్లై చేయండి. అప్లై చేసిన వెంటనే కాల్ అని వస్తుంది. ఇంటర్వ్యూ అని అంటే షెడ్యూల్ అని అవుతుంది. అంటే మెయిల్ అని వస్తుంది. ఒకవేళ మీరు మెయిల్‌ని కూడా పట్టించుకోకపోతే అది మీ దురదృష్టం. ఖచ్చితంగా డైలీ మెయిల్స్ చెక్ చేస్తూ ఉండాలి. ఇంకా నౌకరీ నుంచి కూడా రావచ్చు. నౌకరీ నుంచి అంటే గూగుల్ కంపెనీ నుంచి అయితే నౌకరీకి అయితే రావు. మెయిన్‌గా ఇలా వెబ్‌సైట్‌లోనే అంటే ఎందుకంటే ఇవి టాప్ ఎంఎన్‌సీ కంపెనీ మీ అందరికి తెలిసే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇంగా గూగుల్, అమెజాన్ మీ అందరికి ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ కూడా టాప్ ఎంఎన్‌సీ కంపెనీ. ఇవన్నీ కూడా నౌకరీ నుంచి రావాలంటే రావు. సో, అందువలన మీకోసం కెరీర్ వెబ్ పేజెస్ మళ్ళీ వెతికి మరీ తీసుకొచ్చాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కూడా చూపిస్తున్నాను. ఎవరైతే చేసుకోలేదో వెళ్లి ఖచ్చితంగా చేసుకోండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఏ టు జెడ్ మొత్తం క్లియర్‌గా చెప్పాను. ఇంక ఎవరైతే గూగుల్ కంపెనీలో ఇంటర్వ్యూ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ అని వస్తుంది. మెయిల్ అని వస్తుంది. ఇంకొక విషయం నేను నెక్స్ట్ వీడియోలో ఏ కంపెనీ గురించి చెప్తానని మీకు ఏమైనా గెస్ చేసే వాళ్ళు ఉంటే గెస్ చేసి కింద కామెంట్ చేయండి. అంటే నేను కెరీర్ వెబ్ పేజ్ కాకుండా మీరు మామూలుగా జాబ్ అంటే ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ అవన్నీ కూడా చెప్పమంటే కూడా చెప్తాను. మీరు కామెంట్ చేయండి. దానికి తగ్గట్టు నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
ఇంకా ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.